ప్రపంచమంతా నివసించే కర్కాటక రాశి మిత్రులారా, మీకు అష్టమ శని కష్టాలు ఇచ్చినా గురు భగవానుడు లాభస్థానంలో కూర్చోవడం వల్ల మంచి లక్షణం. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు టాప్లోకి రాబోతున్నారు. జాక్పాట్ ఇయర్. గురు భగవానుడు మీకు జాక్పాట్ ఇస్తున్నాడు. గురు భగవానుడు మీ జాతకానికి 11వ స్థానం నుండి 3వ, 5వ, 7వ స్థానంలో రాబోయే 1 సంవత్సరం పాటు ఉండబోతున్నారు. దీనివల్ల సంతోషం, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ప్రయత్న స్థానం 3వ ఇంట, జన్మస్థానమైనటువంటి 5వ ఇంట, కలత్ర గృహమైనటువంటి 7వ ఇంటిపై గురు యొక్క దృష్టి పడుతుంది. ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు. గురు భగవానునికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటంటే దేవగురువుగా ఈయన ఉన్నారు. కర్కాటక రాశి అధిపతి చంద్రునికి గురు భగవాన్ లాభస్థానంలో కూర్చోబోతున్నారు. ధనకారకుడు అయినటువంటి గురు భగవాన్ కృతిక, రోహిణి మరియు మృగశీర రాసుల్లో ప్రయాణించడం మీకు అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఆస్తుల నుండి లాభం పొందుతారు. డబ్బుల వర్షం కురుస్తుందని కూడా చెప్పచ్చు. కొంతమందికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ప్రేమ వివాహం వాళ్ళకి ఇది ఒక సమయం అని చెప్పచ్చు. ఆదాయం మల్టిపుల్గా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. మీరు ఉద్యోగం చేసే చోట ప్రమోషన్స్ పొందుతారు. మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఇది వచ్చి చెప్పేవన్నీ కూడాను స్త్రీ పురుషులందరికీ కూడాను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడతారు. గురుగారు ఇలాగే చెప్తున్నారండి, మొత్తం మార్కెట్ అంతా రెసిషన్గా ఉంది, ఉద్యోగాలు పోతున్నాయండి అంటే ప్రపంచమంతా రెసిషన్లో ఉంది. కానీ మీరు బాగుంటే, మీకు యోగం ఉంటే మీకు ఉన్నట్టే కదా. ప్రపంచమంతా రెసిషన్లో ఉందంటే అందరూ ఉద్యోగం లేకుండా లేరండి. ఒక భాగం వాళ్ళు మాత్రమే ఉద్యోగం లేకుండా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఉద్యోగంతో ఆనందంతో ఉన్నారు. ఆ ఒక భాగంలో మీరు ఎందుకు ఉండాలనుకున్నారు? మిగతా భాగంలో మీరు ఉండండి, ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నాయి. అష్టమ శని కాలంలో కూడా ధనం రాకకు లోటు ఉండదట. 3వ ఇంట గురువు ఉండడం వల్ల ప్రయాణాల ద్వారా కూడా ధన లాభం, స్పెక్యులేషన్ ద్వారా లాభం, రియల్ ఎస్టేట్ ద్వారా లాభం, మార్కెట్ ద్వారా లాభం. 5వ ఇంట గురువు ఉండడం వల్ల స్థానిక ఆస్తి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. గురువు 7వ ఇంట చూడడం వల్ల మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆదాయం వస్తుంది. మీకు శ్రీమతి ద్వారా, మీ వారి ద్వారా మీకు ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా వివాహం కాని వారికి ఇది మంచి సమయం. ఒకవేళ పెళ్ళయి విడిపోయిన జంటలు ఉంటారు చూసారా, కాస్త మాట్లాడండి, ఫోన్ చేయండి. అలిగి ఉంటే మాట్లాడండి, కోపం ఉంటే మాట్లాడితే ఒకసారి మాట్లాడేసేయండి, ఇద్దరు కలిసిపోతారు. కానీ విడిపోయే అవకాశాలు లేవు. పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. స్వదేశీ ఆస్తి, కుటుంబ ఆస్తులు, చికాకులు తొలగిపోతాయి. విదేశాల్లో కూడా ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. గురు భగవానుడు మరి చక్రత్వాల్లో కలిసి ఉన్నటువంటి సమయం కాబట్టి మే 1 అవకాశం ఉంటే సాయంత్రం సమయంలో దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనగల మాలను స్వామివారికి సమర్పించండి. మీ యొక్క వ్యక్తిగత జాతం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా? కింది నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ చేయకూడదు. తప్పకుండా మేము మీకు రిప్లై ఇస్తాము. సద్గురవే నమః అని చెప్పి ప్రార్థన చేయండి. విజయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి.
V9 Hospitals 9281 465 842.